मणिद्वीपवर्णन। ब्रह्मलोकादूर्ध्वभागे सर्वलोकोऽस्ति यः श्रुता मणिद्वीपः स एवास्ति यत्र देवी विराजते। सर्वस्मादधिको यस्मात् सर्वलोकस्ततः स्मृतः पुरा परां स यैवायं कल्पितो मनसेच्छया। सर्वादौ निजवासार्थं प्रकृत्या मूलभूतया कैलासादधिको लोको वैकुण्ठादपि चोत्तमः। गोलोकादपि सर्वस्मात् सर्वलोकोऽधिकः स्मृतः न तत्समं त्रिलोक्यान्तु सुन्दरं विद्यते क्वचित्। चित्रीभूतं त्रिजगतो भवसन्तापनाशकं छायाभूतं तदेवास्ति। ब्रह्माण्डानां तु सत्तमा बहुयोजनविस्तीर्णो गम्भीरस्तस्तावदेव हि मणिद्वीपस्य परितो वर्तते तु सुदोदधिः। मरुसङ्घट्टनोत्तीर्णा तरङ्गशतसङ्कुलः रत्नाच्च वालुकायुक्तो जशशङ्खसमाकुलः। वीचिसङ्घर्षसञ्जाता लहरीकणशीतलः नानाध्वजसमायुक्ता नानापोतगतागतैः। బ్రహ్మలోకానికి పైన సర్వలోకం ఉంది. దానినే మణిద్వీపం అంటారు. అందులో శ్రీ త్రిభువనేశ్వరి దేవి ఉంటుంది. అన్ని లోకాల కన్నా అధికమైనది కావడం వల్ల మణిద్వీపాన్ని సర్వలోకం అంటారు. శ్రీ పరాంబిక దానిని తన సంకల్పం మాత్రం చేతనే నిర్మించింది. శ్రీ మూల ప్రకృతిదేవి ఈ సకల సృష్టికి పూర్వం మణిద్వీపాన్ని తన నివాసంగా ఏర్పరచుకున్నది. ఇది కైలాసం కన్నా మిన్నగా, వైకుంఠం కంటే ఉత్తమంగా, గోలోకం కంటే శ్రేష్టంగా ఉంటుంది. కాబట్టే దీనిని సర్వలోకం అంటారు. ఈ మూడు లోకాల్లోనూ దానిని మించి సుందరమైన నగరం ఇంకొకటి లేదు. ఇది మూడు జగాలకు గొడుగు వంటిది. సంసార సంతాపాన్ని నశింపచేసేది. బ్రహ్మాండాలన్నింటికీ చల్లటి నీడ వంటిది. ఇది ఎన్ని ఆమడల వైశాల్యం ఉంటుందో అంత గంభీరమైనది. ఈ మణిద్వీపానికి 4 వైపులా అమృత సముద్రం విలసిల్లుతూ ఉంటుంది. అందులో గాలి తాకిడులకు ఉవ్వెత్తుగా లేచే చల్లని కెరటాలు, రత్నాల ఇసుక ప్రదేశాలు, దక్షిణావర్తం మొదలైన వివిధ శంఖాలు, అనేక వర్ణాల చేపలు కనువిందు చేస్తాయి. అందులో తరంగాల వరుసల చేత కలిగిన చల్లటి నీటి తుంపరలు, వివిధములైన టెక్కముల టెక్కుతోటి అటూ ఇటూ పయనించే అందాల పడవలు శోభలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ పొడవైన తీరాలలో కనులకింపైన సొంపైన బంగారు చెట్ల వరుసలు ఉన్నాయి. 1వ ప్రాకారము కాలాయస ప్రాకారము. విరాజమానః పరితః తీరరత్నద్రుమో మహాన్ తదుత్తరమయో ధాతుః నిర్మితో గగనే తలః సప్తయోజన విస్తీర్ణః ప్రాకారో వర్తతే మహాన్ నానాశస్త్రప్రహరణ నానాయుద్ధ విశారదాః రక్షకా నివసంత్యత్ర మోదమానాః సమంతతః చతుర్ద్వార సమాయుక్తో ద్వారపాలశతాన్వితః నానాగణైః పరివృతో దేవీ భక్తి
భక్తియుతైర్నృప దర్శనార్థం సమాయాంతి ఏ దేవా జగదీశితుః తేషాం గణా వసంత్యత్ర వాహనాని చ తత్ర హి విమానశత సంఘర్ష ఘంటాస్వన సమాకులః హయహేషా కురాఘాత భదిరీకృతదిङ्मुखः గణైః కిల కిలారావైః వేత్రః స్తైచ్ఛతాడితాః సేవకా దేవసంఘానాం భ్రాజంతే తత్ర భూమిపా తస్మిన్ కోలాహలే రాజన్ న శబ్దః కేనచిత్ క్వచిత్ కస్యచిత్ శ్రూయతే అత్యంతం నానాధ్వని సమాకులే పదే పదే మిష్టవారి పరిపూర్ణ సరాంసి చ వాటికా వివిధారాజన్ రత్నద్రుమ విరాజితాః వాటికా వివిధారాజన్ రత్నద్రుమ విరాజితాః. దీని భావం వాటికి అవతల ఇనుముతో నిర్మించబడి ఏడామడల ఎత్తుగల దృఢ ప్రాకారం ఉంది. అందులో అనేక శస్త్రాస్త్రాలు ఉపయోగించి యుద్ధం చేయటంలో నేర్పరులైన రక్షకులు వీరోత్సాహంతో నివసిస్తూ ఉంటారు. దానికి 4 ద్వారాలు ఉన్నాయి. ప్రతి ద్వారమందు వందల కొలది ద్వారపాలకులు కాపు ఉంటారు. అందులో దేవీ భక్తులు గణాలుగా నివసిస్తారు. వారెప్పుడు జగదీశ్వరీ దేవి దివ్య దర్శనానికి వస్తుంటారు. ఆ దేవీ భక్తులు తమ తమ దివ్య వాహనాలపైన వస్తారు. వారి వేలాది విమానాల గంటల చప్పుళ్ళు, వారి గుర్రాల సకిలింపులు, వాని డెక్కల టకటక ధ్వనులు దిక్కులకు చెవుడు పట్టేలా మారుమోగుతుంటాయి. అక్కడ దేవి జనములు దండములు చేతపూని కిలకిల రావాలు చేస్తూ గోల చేయవద్దంటూ దేవ సేవకులను మోదుతుంటారు. ఆ కోలాహలం నడుమ ఎవడేమి చప్పుడు చేశాడో తెలుసుకునే వీలు కాదు. అంతా మహాధ్వనిలో ఒకరి మాట ఇంకొకరికి వినిపించదు. అక్కడ అడుగడుగున చల్లని తీయని కొలంకులు స్వచ్ఛంగా ఉన్నాయి. అక్కడ రత్నమయ తరువులతోటి తనరారే ఉద్యానాలు ఉన్నాయి.